నంద్యాల జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా డి తిరుపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా విక్రమ్ సింహ నాయక్, ట్రెజరర్గా టీచర్ కేసల్ నాయక్ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయక్, ఆర్గనైజేషన్ సెక్రటరీ తావు నాయక్ ఆధ్వర్యంలో నియమితులయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ యువతకు వ్యసనాలకు పోకుండా కాపాడవలసిన బాధ్యత జిల్లా కమిటీపై ఎంతైనా ఉందని, తండావాసులను చైతన్యవంతులు చేయాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. అని చెప్పారు. బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా కొన్ని మన గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపైన కూడా మాకు కూడా కొంచెం మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మన ప్రమాణ స్వీకారోత్సవ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకట స్వామి నాయక్, సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వారిని మాట్లాడారు. వేదిక పెద్దలు, వేదిక ముందున్న ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా మొదటగా గత 3 నెలల కిందట రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాటి తర్వాత నంద్యాల జిల్లాలో కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఏ సంఘమైనా మన అజెండా ఒకటే, మనమంతా కలిసి ఉండాలన్నది మన అజెండా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలను చూస్తూ ఉంటే ఏ పార్టీలైనా, అది ఒక పార్టీ అని చెప్పను కానీ ఏ పార్టీలైనా మన గిరిజనులను అణచివేయాలన్న ఒక ధోరణిలో ఉన్నారు. మనను అనేక పార్టీలు భయభ్రాంతులు గురి చేస్తున్నారని కంకణం కట్టుకొని ఉన్నారు. కనుక మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1976లో మనకు రిజర్వేషన్ ఏర్పాటైంది. అప్పుడు రిజర్వేషన్ ఏర్పాటైనప్పుడు వారికి ఎలాంటి ఏడుపులు లేవు. కానీ కొంతమంది ఆ రిజర్వేషన్ మనం ఏర్పాటు చేసినందుకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, అదే కోణంలో ఈ దేశంలో ఇంకా అడవి ప్రాంతంలో, గ్రామ చివరలో మా గిరిజనులు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అక్షరాస్యత ఇంకా 40-45% పైనే ఉన్న 55% అక్షరాస్యత లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సభామూలకంగా నేను తెలియజేసిన ఒకటి, అయ్యా తమరి పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మీరు మా గిరిజనులను కాకుండా ఇతర కులస్తులు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న నినాదాన్ని పక్కన పెట్టండి. మేము మీకు రుణపడి ఉంటామని పాలకులకు తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎలాంటి సమావేశాలైనా అన్ని కుల సంఘాలు కలుపుకొని ఖచ్చితంగా ఒక ర్యాలీ చేయాలన్నా, ఏం చేయాలన్నా అందరం కలిసి ముందుగా సాగాలన్నది నా అభిప్రాయం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎప్పుడు ఏర్పడింది, వాటిలో వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ తెలుసు. నేను ఒక సంఘం పెద్ద, ఒక సంఘం చిన్న అని ఎప్పుడు అనను. నా కోణం ఒకటే, అందరం కలిసి ఉండాలనేది నా ఉద్దేశం. కనుక దయచేసి మీరందరూ రేపు ఏమి జరిగినా, ఎలాంటి సమావేశాలు జరిగినా అందరం కలిసికట్టుగా ఉండాలి. వీటిపైన కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ పైన చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. వీటికి మన పిల్లలకు మనం జరిగేటువంటి భారీ నష్టాన్ని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దయచేసి చెప్తా ఉన్నాము, మనము మన ప్రభుత్వాలు ఉంటే మన పాలకులతో కాదు, ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వాలైనా కానీ మనం ఎవరి అగ్నిస్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఏమంటే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చూస్తే వైద్య సేవలు అందించడం లేదు. వైద్యం అందరిగా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ, వాళ్ళు ఏదైనా మన హాస్పిటల్కి రావాలంటే కూడా, ఏదైనా అత్యవసర చికిత్స అందించాలంటే కూడా ఇవాళ నంద్యాలలో కట్టలో పోయాల్సిన పరిస్థితి వస్తుంది. మధ్యలోనే ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా నిజంగా సూపర్ స్పెషాలిటీ కాదు, మామూలుగా పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసిన ప్రతి గిరిజన ప్రాంతాల్లో, గిరిజన తాండాలలో మన హాస్పిటల్ ఏర్పాటు చేయాలి.
మౌలిక వసతులు కల్పన ప్రభుత్వాలు కృషి చేయాలి. మనకు జరుగుతున్నటువంటి మన గిరిజన ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయాలి. ప్రభుత్వాలు కూడా మనల్ని సహకరిస్తే మేము కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తాము. మేము కూడా మా నాయకుడికి గెలిపించుకుంటాము, మా నాయకుడికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రాం పెట్టినా, ఏ మీటింగ్, ఏ సంఘాలను పెట్టండి, ప్రతి ఒక్కరు హాజరు కావాలి. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇద్దరు హాజరైనా దాదాపు 10,000 మందితో మన భారీ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.